పిల్లలకి ఇలాంటి వేదిక మీద కొన్ని అవకాశాలు వస్తున్నాయి. అంతేకాక వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని ఇంట్లో కూర్చున్నా, మీరు కారులో వెళ్తూ డ్రైవ్ చేస్తున్నా వినడానికి అవకాశం ఇస్తున్నటువంటి యువ రేడియో అధినేత, రూపకర్త శ్రీ కేసీ చేకూరి గారు గత 3 సంవత్సరాలుగా పిల్లలతో చక్కటి తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తూ 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ మనస్ఫూర్తిగా మీ తపనకి, పిల్లలకి తెలుగు నేర్పించాలి అంటూ మీరు చూపిస్తున్నటువంటి నిబద్ధతకి మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి చిన్నారులకి ఆశీస్సులు, అలాగే పెద్దలు శ్రీకానందరావు, పెద్దలు రాజు గారు, ఆనంద్ గారు, ఇక తర్వాత వరుసలో ఉన్నటువంటి తమ సమయాన్ని అంకిత భావంతో వెచ్చిస్తున్నటువంటి గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు చాలా ఆనందకరమైనటువంటి అంశం ఏంటంటే 3 సంవత్సరాల కిందట బాలానందం అనేటువంటి పేరు నేను పెట్టాను. మొట్టమొదటిసారి బాలానందం కార్యక్రమం డాలస్లో నా చేతుల మీదుగా ప్రారంభమైంది, నా స్వరం మీదుగా ప్రారంభమైంది. ఈరోజు అది దేశవ్యాప్తంగా అన్ని రకాల రేడియోల్లో, ఇంటర్నెట్ రేడియోల్లోనూ, వివిధ రకాలైనటువంటి కేంద్రాల్లో కూడా మనబడి బాలానందం అని నేను పెట్టిన పేరు దినదిన ప్రవర్తమానంలోకి వస్తుంది. చాలా ఆనందకరం. ఆ బీజం వేసినటువంటి వ్యక్తిగా 40 మంది మనబడి రోజు 370 మందికి రావడం అనేటువంటిది నా కళ్ళెదుట నేను చూస్తూ ఉన్నాను. ఇంత చిన్న పిల్లలు 3 సంవత్సరాల్లో చిన్నగా ముద్దు పలుకులు పలికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో పెరిగి పెద్ద అయిపోయి పెద్ద సంభాషణలు, పెద్ద కథలు చెప్తున్నారు రేడియో. మొదటి సంవత్సరం మాత్రం మనబడి కార్యక్రమానికి నేను ప్రచారం కల్పించాను. మిగతా 2 సంవత్సరాల నుండి పిల్లలే మనబడి కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో యువ తెలుగు రేడియో ద్వారా $18,000 విలువైనటువంటి రేడియో సమయాన్ని మనబడికి విరాళంగా ఇస్తే $1,00,000 విలువైనటువంటి సంపదని, భాషా సంపదని మనకి, తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమాజానికి పిల్లలు వెనక్కి అందించారు. దానికి ప్రవాసంలో ఉన్నప్పుడు మనం మొదటగా దూరం అయ్యేటువంటిది మూలాలకి. ఆ మూలాలని మనం నిలబెట్టడానికి కృషి చేస్తున్నతో పాటు మన పిల్లలు కూడా ఆ మూలాలని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం అందరికీ చాలా ఆనందకరం. ఈ పిల్లలు, మనబడి విద్యా వ్యవస్థ ఇలాగే యువ రేడియో ద్వారా పూర్తి స్థాయిలో ఇదే ప్రచారాన్ని, అలాగే ఇదే విధమైనటువంటి సహకారాన్ని పొందుతాయని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ఏప్రిల్ నెలలో యాదృచ్ఛికంగా 3వ వార్షికోత్సవం జరగబోతుంది. ఇది మనబడికి 4వ వార్షికోత్సవం. మనబడి బాలానందానికి ఏప్రిల్లో 3వ వార్షికోత్సవం జరుగుతుంది. వచ్చే నెల నుండి మనబడి బాలానందంలో పాల్గొన్నటువంటి పిల్లలకి యువ తెలుగు రేడియో తరఫున సర్టిఫికెట్లు, బహుమతులు కూడా ఇవ్వాలని 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పిల్లలకి నాయకత్వ లక్షణాలు రావడానికి, అలాగే వక్తృత్వ లక్షణాలు, ఉపన్యాస పోటీల్లో పాల్గొనే విధంగా తెలుగు భాషలో కూడా మాట్లాడడానికి చక్కటి వేదిక రేడియో కార్యక్రమం. ఇవాళ మొదట్లో నేను సంధానకర్తగా ఉండేవాడిని కార్యక్రమంలో. ఈరోజు కేసీ మామని అవసరం లేదని చెప్పేసి పిల్లలు, నేను చేయట్లేదు, ప్రతి వాడే చేస్తున్నాను. మొదటి సంభాషణ మొదలుకొని చివర సెలవు తీసుకునేదాకా మొత్తం వాళ్ళే నిర్వహిస్తున్నారు. కేవలం నేను బోర్డు ఆపరేట్ చేస్తున్నాను. అది చాలా గొప్ప విషయం. పిల్లలు అంతగా పరిణితి చెందాలనేటువంటిది. మహామూలికే రేడియో మైక్ వచ్చినప్పుడు నొప్పి తడాగిపోతుంది. అలాంటిది వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చాలా జనరంజకంగా నిర్వహిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి చిన్న తప్పులు, ఆ చిన్న పలుకుల్ని ఇక్కడ ఉన్నటువంటి యాసలో దాంతో మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ రకంగా వారంలో ఉండేటువంటి మొత్తం ఒత్తిడిని ఆ ఒక్క గంట సేపు వాళ్ళతో బాలానందంలో కూర్చుంటే ఆ ఒత్తిడి మొత్తం పటాపంచలేకపోతుంది. మనం స్ట్రెస్ ఫస్ట్ అనుకుంటాము. అలాంటిది కార్యక్రమం బాలానందం. మీ పిల్లల్ని మనబడిలో చేర్పించండి, మీ మిత్రుల పిల్లల్ని చేర్పించండి, మీ ఇరువురి వరకు
పిల్లలను కూడా ప్రోత్సహించండి. తెలుగు తల్లికి మళ్ళీ మనం మరొకసారి ఈ రకంగా నీరాజనం అనిపించుకుంటే చేయి కలుపుదాం, అమ్మ భాషకి అమెరికాలో మనం పట్టం కడదాం. ధన్యవాదాలు.